కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఏర్పాటైన మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో కాపులను బీసీల్లో చేర్చడంపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గందరగోళం ఏర్పడింది. కాపులు బీసీలో పోటాపోటీగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపులు నినాదాలు చేయగా, కాపులను బీసీల్లో చేర్చవద్దు అంటూ బీసీలు నినాదాలు చేశారు. తిరుపతిలో జరుగుతున్న మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, మొత్తం మీద ఈ మంజునాథ కమిషన్ ముందు రెండు వర్గాలు కూడా పోటాపోటీగా నినాదాలు చేసిన నేపథ్యంలో మొత్తంగా ఫైనల్గా ఎటువంటి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అక్కడ? మనం చూస్తున్నాం మొత్తం మీద మంజునాథ కమిటీ తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తుంది. వివిధ సామాజిక వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బీసీలు ఖచ్చితంగా మమ్మల్ని కాపులను బీసీలో చేర్చవద్దు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇదే సందర్భంలో కాపులు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాడు. ఎవరైతే ఉన్నారో కాపులను బీసీలో చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరం పైబడినా ఇంతవరకు చేయలేదు. ఇప్పుడైనా కనీసం మంజునాథ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ మంజునాథ కమిటీ అయినా పరిశీలించి న్యాయం చేయాలి అనేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపు ఎక్కడైతే ఉందో తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలు పోటాపోటీగా నిరసనలు ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్తిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ జస్టిస్ మంజునాథ్ కమిటీ తిరుపతిలో ఇవాల్టితో పాటు మరో 3 రోజుల పాటు వివిధ సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆందోళన చేయడం పట్ల అక్కడ కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. ఏదైతే ఉన్నారో బీసీలు 11కు సంబంధించిన కులాలకు సంబంధించిన వ్యక్తులు మాకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి డిమాండ్ చేస్తున్నారు. కాపులను ఎందుకంటే ఇప్పటికే ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని బీసీలో చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందనేసి బీసీలు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎవరైతే ఉన్నారో కాపులు మాత్రం తమకు ఖచ్చితంగా చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలి, బీసీ